చాలా బాగా జరిగింది. ఇది నేను సెకండ్ టైం వచ్చాను అనమాట. అసలు ముందంతా ఒకసారి వేరేలాగా వచ్చింది ఇది. తర్వాత మా ఫ్రెండ్ని అడిగిన తర్వాత ఏం లేదు, మీరు వచ్చి కూర్చుంటే చాలు, అన్నీ వాళ్ళే లాస్ట్ ఇచ్చేసినట్టు అంతా చేస్తారని చెప్పారు. కానీ శివయ్య అయితే మాత్రం కార్తీక మాసంలోని పోలిపాడ్యం అమావాస్య అయితే మధ్యాహ్నంతో అయిపోయింది, మనకి పాడ్యం వస్తుంది ఈ రోజుతోని. కాకపోతే సాగర హారతి మాత్రం చాలా లాస్ట్ ఇయర్ మీద ఈసారి చాలా బాగా జరిగింది. వరుణుడు కూడా, అంటే పూర్వకాలంలోని వరుణయాగం ఎన్ని చేసేవారు అంటారు. అలాగా ఓం నమశివాయ నామస్మరణతో రావాల్సిన మన తుఫాన్ పెంగానే ఏదో పెంగాని తుఫాన్ అనమాట, పింగిన్ తుఫాను. ఈ తుఫాన్ కూడా ఆగిపోయి పూజలోకి ఎక్కడ కూడా ఆటంకం రాకుండా, ప్లస్ కళ్యాణానికి కూడా ఆ వరుణుడికి కూడా వచ్చి పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వదించి చాలా చక్కగా కూడా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా కూడా వచ్చి చాలా బాగా చక్కగా జరిగింది. అందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన తెలుసుకున్నాను. ఓం నమశివాయ నాగేంద్రహారయ త్రిలోచనాయ భస్మాంగరాగయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఆ దేవదేవుని ఆశీస్సులు మన విశాఖవాసులే కాదు, మన భారతదేశం అందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మరొకసారి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ. ఇంత విశ్వభారతం అందించారు చాలా చక్కగా. మన రమేష్ గారి ఫస్ట్ నుంచి నాకంటే 2 years నుంచి తెలిసింది. చాలా బాగా చేస్తున్నారు. నేను సెకండ్ టైం పాల్గొన్నాను. అతనికి కూడా ఎల్లవెల్ల దేవుడు ఎప్పుడు వాళ్ళ టీం అందరికీ కూడా కాపాడాలి. అలాగే నేను మెయిన్ ఏంటంటే దేవి గారు అలాగే మా లక్ష్మీకాంత్ అక్క ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. నాతో పాటు 10 మందిని కూడా తీసుకొచ్చాను. ఈ పుణ్యఫలం అందరికీ కూడా దక్కుతుంది. సర్వజన సుఖినో భవంతు. చాలా చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా కూడా. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. మేమైతే ఇక్కడ 1 town నుంచి వచ్చాము. మాకు అన్ని వాట్సాప్లో గ్రూపుల్లోనే వచ్చిందండి. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేశారండి. హారతులు అన్నీ కూడా ఇన్ని హారతులు బాగా ఇచ్చారండి. చాలా బాగా చేశారండి. దేవుడు అంత మహిమ అండి అంతే. హలో, ఈ కార్యక్రమం చూసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు దాకా ఎప్పుడు మేము చూడలేదు. కాశీ చాలాసార్లు వెళ్ళాం కానీ ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా శివుడు మహిమ సార్. ఇదంతా వర్షం ఆగిందంటే మన చేతుల్లో లేదు, అంతా శివుడి చేతుల్లో. ఇంతమంది చేత అతను పూజ చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఆ టైం కాపాడు. అదే మాకు ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమం బోల్ చేయాలి, పబ్లిక్ ఏమొచ్చి పార్టిసిపేట్ చేయాలి, హిందూ ధర్మాన్ని ఏమొచ్చి ముందుకు తీసుకువెళ్ళాలి. హిందూ ధర్మం ముందుకు వెళ్తే ఫ్యూచర్లో మనకు అందరికీ మంచి జరుగుతుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు చేశారు. దాన్ని కూడా మనం ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. ఎస్కోట్ దగ్గర పాటూరు నుంచి వచ్చాం సార్, మీద విజయనగరం జిల్లా. ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసే వచ్చామండి. ఇది చాలా సంతోషకరమైన ఎన్ని జన్మల పుణ్యం చేసిన ఇలాంటి ఆ సందర్భం ఎవరికి రాదు, దక్కదండి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటివి వస్తాయి సార్. వచ్చాము పూజ చూసి అలా వచ్చాం. చాలా చేయమైనా కుట్టదంటారు కదా, అదే ఈ సంవత్సరం నాకు భాగ్యం కలిగింది. ఓం నమ శివాయ. ఇయర్స్ అవుతుంది రామ్నగర్ లో ఉంటున్నాం కానీ ఇటువంటి భాగ్యం ఎప్పుడు దొరకలేదు. చాలా చూడడం వల్ల చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. కాశీలో ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరిగింది. మా మనసుకి ఎంతో సంతోషం కలిగిందండి. శుభారతి కూడా చాలా ఎంకరేజ్ చేశారండి, చాలా బాగానే చేశారు వాళ్ళు కూడా. దానివల్ల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.